గుంటూరు నగరంలోనే అతిపెద్ద 99 అడుగుల మట్టి విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. పర్యావరణానికి హాని కలగకుండా పర్యావరణానికి అనుకూలంగా పెట్టామని అయితే చెప్తున్నారు. మనతో పాటు అయితే కమిటీ సభ్యులు అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. సార్, అమరావతి మహా మట్టి గణపతి ఉత్సవ కమిటీ అండి. ఇక్కడ మేము ఓన్లీ మట్టితోనే ఎకో ఫ్రెండ్లీ గణపతి అనమాట. ఈ గణపతి తయారీకి గంగా నది నుంచి మట్టి తెచ్చాము, ప్లస్ గడ్డి, నాచు, ఒక వెదురు బొంగులు, ఇవి తప్ప ఏం వాడలేదండి. వీటితోనే ఈ బొమ్మ తయారైందండి. ఈ బొమ్మ తయారు కావడానికి 3 నెలలు శ్రమిస్తే ఈ రూపం వచ్చింది. నిన్న వాతావరణం అనుకూలించక నిన్న సాయంత్రం 4 గంటలకి పూజా కార్యక్రమం మొదలుపెట్టి నిన్న సాయంకాలం ఓపెన్ చేశామండి. ఇక్కడి నుంచి 21 రోజులు కాణిపాకంలో ఏ విధంగా పూజలు నిర్వహిస్తారో ఆ విధంగా ఇక్కడ హోమాలు అయితేనేమి, అర్చనలు అయితేనేమి మొత్తం కాణిపాకం లాగానే ఇక్కడ కూడా చేస్తున్నామండి. వచ్చిన భక్తులకు ఎవరికి అసౌకర్యం కలగకోకుండా క్యూ లైన్లు కానీ, వచ్చిన పిల్లలకు కానీ, ఎవరికైనా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, పిల్లలకు ఆడుకోవడానికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ మొత్తం కండక్ట్ చేస్తున్నామండి. 21 రోజుల తర్వాత ఇక్కడే నిమజ్జనం ఇదే ప్లేస్లోనే 7 నదుల నుంచి వాటర్ తెప్పించి వాటర్ ట్యాంక్లో కలిపేసి ఇక్కడే నిమజ్జనం చేస్తున్నామండి. ఆ రోజే అన్నదానం ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ మనకు నిమజ్జన కార్యక్రమం ఉంటుందండి. మా అమరావతి మహాగణపతి యొక్క ఉత్సవం ఒకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో అందరూ ప్లాస్టర్ ప్యాలెస్ పెట్టేసి తర్వాత పెయింట్స్ చేసేసి వాతావరణాన్ని కానీ వాటర్ కానీ పొల్యూషన్ చేస్తున్నారు. ఈరోజు వాటర్ని పొల్యూషన్ అవ్వకుండా రేపొద్దున మమ్మల్ని అందరినీ ఆదర్శంగా తీసుకొని వాటర్ని కలుషితం చేయకుండా ఇలాగే అందరూ మట్టి గణపతిని పెట్టి పూజిస్తారని అనుకుంటున్నామండి. అలాగే ఈ యొక్క మట్టి గణపతి మేము ముందు స్థాపించిన కానించి ఇది ఒక దాదాపు 3 నెలల కార్యక్రమం అండి. 150 మంది వర్కర్లు వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొని వచ్చాము. వాళ్ళ యొక్క శ్రమేనండి ఇది. మీరు చూస్తున్నారు ఇది విగ్రహం. ఇక్కడ అమరావతి మహాగణపతి ఆధ్వర్యంలో కాణిపాకంలో భాగంగా ఎలాగైతే జరుగుతాయో కార్యక్రమాలు, హోమాలు, పూజలు ఇక్కడ కూడా 21 రోజులు కూడా ప్రత్యేక గణపతి హోమాలు, పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా గుంటూరుతో పాటు రాష్ట్రంలో ఉన్న నలుమూల నుంచి భక్తుల్ని కూడా ఆహ్వానించి స్వామివారి ఆశీస్సులు తీసుకోమని చెప్తున్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేసి ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఇదండి సంగతి. గుంటూరులో అయితే మొట్టమొదటిసారిగా వినూత్నంగా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ విగ్రహాన్ని చూడటానికి తండోపతండాలే భక్తులు అయితే వచ్చి ఇచ్చేసి దర్శనం చేసుకున్నట్టయితే జరుగుతుంది గుంటూరు నుంచి.